దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులయ్యుండుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో గత వారమంతా మమ్మల్ని మీ కృపలో, మీ ప్రేమలో కాచి కాపాడి నేటి పరిశుద్ధ దినమందు మమ్మలను సజులుగా లెక్కించి ఉదయకాలంలో ఈ రీతిగా మరొక్కసారి నీ మందిరంలోనికి మీ ప్రేమలో నడిపించినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, అయా మార్గం సరళం చేయండి, ఆటంకాన్ని తొలగించండి, మందిరాన్ని నడిపించండి. అలాగే నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభువా, అపాదికి లయపరచండి, శరీర బలహీనత తొలగించండి. మీ సన్నిధిని మా మీద ఉంచండి, మీ కనుదృష్టిని మా మీద ఉంచండి. అయా, మీరు మా మధ్య సంచరించి మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నిన్ను సేవించినట్లు సహాయం చేయండి. ఈ యొక్క ఆరాధన అంతటిలో ఆరంభం నుంచి ఆఖరి వరకు మమ్మల్ని క్రమముగా నడిపించి, అలాగే నీ పరిశుద్ధ బలలో చేయవేయినప్పుడు మాకు యోగ్యతను అనుగ్రహించి సమస్తంలో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధనా సమయంలో ఉత్తర ప్రత్యుర్భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 38వ కీర్తనను ప్రేమచంద్ర సారు ఉత్తర ప్రత్యుర్భాగంగా చదువుతారు. కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 38వ కీర్తనను ఉత్తర ప్రత్యుర్భాగంగా చదువుకుందాం. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత్వం వలన కలిగిన నా గాయములు దుర్వాసన కలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి నేను కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనపడుచున్నది, నా నిట్టూర్పులు నీకే దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకునుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులు నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుతున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పనుచున్నారు. చెవిటివాడినైనట్లు నేను వినకయున్నాను, మూగవాడినైనట్లు నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకునుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోతున్నట్లున్నాను, నా మనోదుఃఖము నన్నెన్నడూ విడవదు. నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి ఒప్పుకొనుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నా నిర్హేతుముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా,
నన్ను విడవకుము, నా దేవ నాకు దూరముగా నుండకము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయం నాకు త్వరగా రమ్ము. సమయంలో కొన్ని ప్రత్యేకమైన పాటలు విందాం. మొదటిగా శాంసన్ వచ్చి ఒక పాట పాడతాడు. తర్వాత నీహారిక, తర్వాత మూర్తి టీచరు. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలు నీవు తొడిగిన గాని, పాలరతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలు నీవు తొడిగిన గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకోనేసునిస్తమా, కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకోనేసునిస్తమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. జ్ఞానమున్నదని నీవు నడిచిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానమున్నదని నీవు నడిచిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని,
ధనము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, పాపాలు విడువు నేస్తమా. ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా. ప్రభుని చేరు మిత్రమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో కాదని తెలుసా. వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, పాపాలు విడువు నేస్తమా. ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా. ప్రభుని చేరు మిత్రమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా. వాడిపోతుంది నేస్తమా.
పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు
పవళించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు
రవీంద్ర బాబు గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 15 వచనాలను చదువుగా మనం విందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 15 వచనములు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని. నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగా. యమును యాకోబుకు తెలియజేసిన వాడని లేఖనము ఇలాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నేటి వర్తమానం కొరకు పాస్టర్ రాజశేఖర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి పరిశుద్ధ దినములో దేవుని యొక్క మహిమోన్నతమైనటువంటి నామములు ప్రియులు దైవజనులు బెనహట్ సార్తోని మరియు మీతో కలిసి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామములు ఈ ఆరాధనలో పాల్పంపుల్లో పొందుటకు దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞత వందనాలను తెలియచేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ప్రియ సంఘ కాపరి బెనహర్ బాబు సార్కి కూడి వచ్చినటువంటి మీకు అందరికి కూడా మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైనటువంటి నామంలో వందనాలను శుభాలను తెలియచేస్తున్నాను. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం యొక్క శుభాలు పరిపూర్ణంగా మీకు మీ కుటుంబాలకు ముఖ్యంగా మన సంఘానికి సంఘ కాపరికి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతి సంవత్సరం కూడా మనము ఈ నూతన సంవత్సరంలోనికి వచ్చిన తర్వాత ఒకరితో ఒకరు చక్కగా విష్ చేసుకుంటాం. ఏమని విష్ చేసుకుంటామంటే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని. కొంతమంది పెద్దలైతే మనల్ని ప్రేమించినటువంటి వారు
ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని ఒకరినొకరు చక్కగా గ్రీట్ చేసుకుంటాము, విషయం చెప్పుకుంటూ ఉంటాము. దేవాది దేవుడు కూడా మనమైతే ఏదో సంవత్సరానికి ఒకరోజు లేకుంటే 2 రోజులో ఈ విధమైనటువంటి రీతిలో గ్రీట్ చేసుకుంటూ ఉన్నాం. కానీ దేవాది దేవుని యొక్క అభీష్టము, అభిలాష ఏంటంటే ప్రతినిత్యము మనలో, మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క సంఘాల్లో శ్రేష్టమైనటువంటి ఫలాభివృద్ధి అనేటటువంటిది జరుగుతూ ఉండాలి అనేటటువంటిది ఆయన యొక్క ఆకాంక్ష. గత సంవత్సరము హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాం. మరో నూతన సంవత్సరంలోనికి వచ్చేసాము. అయితే గత సంవత్సరములో మన యొక్క జీవితాల్లో దేవాది దేవుడు ఆశించినటువంటి ఫలభరితమైనటువంటి జీవితాలు మనలో ఉన్నాయా? దేవాది దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి రీతిలో నేను ఫలించానా? నా కుటుంబము ఫలించిందా? నా బిడ్డలు ఫలించి ఉన్నారా? సంఘ కాపర్లుగా అయితే మేము, మా సంఘము ఫలించిందా అనేటటువంటి ఆ ప్రశ్న అనేటటువంటిది వేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలా లేకుండా మనం ముందు కొనసాగుతూ ఉంటే అనేకమైనటువంటి సంవత్సరాలు వస్తూ ఉంటాయి. మనము విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఉంటాము. దానివల్ల నీకు, నాకు, మన యొక్క జీవితాలకు ఏ విధమైనటువంటి ఆశాజనకమైనటువంటి ఫలభరితమైనటువంటి పరిస్థితులు ఉండవు అనేటటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యెషయా గ్రంథాన్ని ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను మనం గుర్తు చేస్తూ, గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజ్య మార్గమును చక్కపరచుడి చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూసినట్లు ధ్వజమెత్తుడి అనేటటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడంటే, చాలా సందర్భాల్లో మన యొక్క జీవితాల్లో ఏ విధమైనటువంటి ఆలోచన మనము కలిగి ఉంటామంటే, షార్ట్ కట్లు, అడ్డదారులు, అడ్డ త్రోవలు అనేటటువంటివి మనకు చాలా ఇష్టమైనటువంటివి. ఎలాగైతేనేమి మన యొక్క డెస్టినేషన్ అనేటటువంటిది చేరాలి అనేటటువంటి ఆలోచన మనము కలిగినటువంటి వారంగా ఏం చేస్తున్నామంటే, మన యొక్క జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నామంటే అడ్డదారులలో మనము ప్రయాణము చేస్తూ ఉన్నాము. అందుకే దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు అనేటటువంటివి మన యొక్క జీవితాల్లో మనము పరిపూర్ణంగా పొందలేకపోతూ ఉన్నామేమో అనేటటువంటి ఆలోచన మనము చేసుకోవాలని దేవాది దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. గుమ్మముల ద్వారా ప్రవేశించాల. నా జీవితాల్లో దేవాది దేవుడు ఆశిస్తున్నటువంటి మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి, నీవు దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామానికి అంగీకారమైనటువంటి రీతిలో జీవిస్తూ ఆ రీతిగా నీవు ప్రయాణం చేస్తూ తర్వాత అంటాడు, జనమునకు త్రోవ సిద్ధపరచుడు, నిన్ను చూచి ఇంకొకరు నిన్ను అనుసరించాల. ఇప్పుడు కుటుంబ యజమానుడు అయితే నిన్ను చూచి నీ జీవిత సహధర్మచారిని నిన్ను అనుసరించాల్సినటువంటి అవసరత ఉంటూ ఉంది. మీ ఇద్దరు కుటుంబ యజమానులైతే మీ బిడ్డలు మిమ్మల్ని చూచి మిమ్మల్ని అనుసరించాల్సినటువంటి అవసరత ఉంది. నువ్వు సంఘ పెద్దవైతే సంఘము నిన్ను చూచి అనుసరించాల్సినటువంటి అవసరత ఉంటూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవాది దేవుడు నీవు ద్వారాల గుండా ప్రవేశించు, అంత మాత్రమే కాదు కానీ జనములకు నీవు దారిని సిద్ధపరచాల్సినటువంటి వాడవై
ఉంటూ ఉన్నావు అనేటటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏదో గడిచినటువంటి సంవత్సరములో మనం ఎలా నడిచామో మనకు తెలుసు. ఎంతమందికి మనము మాదిరికరంగా జీవించామనేటటువంటి విషయం మనకు తెలుసు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఒకవేళ నా జీవితంలో ఇంకా ఏదైనా దేవాది దేవునికి ఇష్టము లేనటువంటి ప్రక్రియలు ఉంటే వాటన్నిటిని తీసివేసుకోవాలని దేవాది దేవుడు మనకు మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు. అందుకే తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, రాజ్య మార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి. ఈ రాళ్ళు సంవత్సరానికి నీకు నాకు దేవాది దేవునికి శ్రేష్టమైనటువంటి సన్నిధిలో అడ్డుబండుగా కట్టబడ్డానికి అవి ఎంతగానో నన్ను దేవాది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలకు దూరం చేసేటటువంటిదిగా కట్టబడుతూ ఉన్నాయి. పాస్టర్ గారు ప్రార్థన చేశారు ఇందాక. మనకు దేవునికి మధ్యలో ఈ యొక్క అడ్డుబండలు అనేటటువంటివి కట్టబడుతూ ఉన్నాయి. దేనివల్ల అంటే నీవు నేను నడుస్తున్నటువంటి అడ్డదారుల వల్ల. అందుకే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు నడిచేటటువంటి మార్గములో రాళ్ళు ఏదైనా ఉంటే వాటిని తీసివేసుకో. ఒకవేళ నీలోనే రాళ్ళు ఉంటే తీసివేసుకో, నీ కుటుంబంలో రాళ్ళు ఉంటే తీసివేసుకో. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రీతిగా దేవాది దేవుడు చివరిగా అంటాడు, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడే. ఎస్, దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కనుదృష్టికి నీవు నేను ఎలా ఉండాలంటే జయ ధ్వజమెత్తినటువంటి జయ వీరులంగా కనపడాలనేటటువంటి విషయాన్ని దేవాది దేవుడు నీకు నాకు గుర్తు చేస్తున్నాడు. నా జీవితంలో ఫెయిల్యూర్స్ అనేటటువంటి వాటికి అవకాశం ఉండకూడదనేటటువంటి మాట దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు. గత సంవత్సరంలో ఎక్కడెక్కడ మనం ఫెయిల్ అయిపోయామో, ఏ విషయాల్లో మనం ఫెయిల్ అయిపోయి ఉంటూ ఉన్నామో, ప్రియమైనటువంటి వాళ్ళ కొన్ని సందర్భాల్లో అవి మనము బహిర్గతం చేయలేము. కానీ దేవాది దేవుడిచ్చినటువంటి వాక్య సంబంధమైనటువంటి వెలుగులో మనము పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు నేను ఎక్కడ పడిపోయానో దేవాది దేవుడు నాకు గుర్తు చేస్తాడు. ఎక్కడ నేను అపజయము పొంది ఉన్నానో దేవాది దేవుడు నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ నేను దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను కోల్పోయి ఉన్నానో దేవాది దేవుడు నీకు నాకు చూపిస్తూ ఉన్నాడు అనేటటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అదే రీతిగా ప్రభునందు ప్రియమైనటువంటి వలన దేవుని యొక్క వాక్యాన్ని మనము చాలా చక్కగా చదువుతూ ఉన్నాం చాలా సందర్భాల్లో. కానీ చదవబడినటువంటి లేఖన భాగాలను మన యొక్క జీవితాల్లో మనము అవలంబించుకోలేక దేవుని యొక్క వాక్యాన్ని మనకు అన్వయించుకోలేనటువంటి రీతిలో జీవిస్తూ ఉన్నామేమో అనేటటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే ఈ యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే, ఆలకించుడి, భూ దిగంతం వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది, రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియ. దేవాది దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఉదాహరణకి ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్లో మనం అనేక రకాలైనటువంటి వాటిని బుక్ చేసుకుంటూ ఉన్నాం. వాడు మనకు ఫోన్ చేస్తాడు, సార్ మీ పేరు మీద కొరియర్ వచ్చింది సార్ అంటాడు. అవునా, సరే అని అంటామా? ఏం చేస్తాం? తీసుకురా నాయన, దానికోసం ఎదురు చూస్తున్నాం అంటాడు. దేవాది దేవుడు కూడా ఇప్పుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇదిగో నీ శ్రేష్టమైనటువంటి జీవితానికి అవసరమైనటువంటి రక్షణ ఫలం ఏదైతే ఉందో అది ఆయన దగ్గర ఉంచుకో. నీదే, నీకు ఇవ్వాలనేటటువంటి ఆశ, ఆలోచన అవన్నీ దేవాది దేవునికి ఉన్నాయి.
నీకు ఇవ్వాల్సినటువంటి బహుమానము ఆయన దగ్గర పెట్టుకొని ఉన్నాడు. అది నీకు ఇవ్వాలని దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ నీవు నేనేం చేయలేతున్నానంటే సరైనటువంటి రీతిలో స్పందించలేకపోతూ ఉన్నాము. దేవాది దేవుని యొక్క ఆశ ఏ ఒక్కరూ నశించిపోవటం దేవుని చిత్తమో కాదు. దేవాది దేవుడు అందరూ రక్షింపబడినటువంటి వారిగా ఉండాలనేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాడు. కానీ మన యొక్క జీవితాలను మనము పరిశీలన చేసుకొని చూస్తూ ఉన్నట్లయితే దేవాది దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి రక్షణ ఉంది, బహుమానము ఉంది. కానీ వాటిని పొందుకోవడానికి అవసరమైనటువంటి యోగ్యకరమైనటువంటి జీవితాలు అనేటటువంటివి మన యొక్క జీవితాల్లో దేవాది దేవుడికి కనపట్ల. అందుకే దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి రక్షణ బహుమానం అనేటటువంటి దాన్ని అక్కడ పెట్టి ఉన్నాడు. ఏమో 2023 సంవత్సరంలో వాటిని మనం పొందలేదేమో, కనీసం ఈ 2024 సంవత్సరంలోనైనా సరే నీవు నేను దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచి ఉన్నటువంటి ఆ ప్రశస్తమైనటువంటి బహుమానాన్ని స్వతంత్రించుకున్నట్లుగా దేవాది దేవుని యొక్క ఆ శ్రేష్టమైనటువంటి మాటలను మనం వినడానికి, దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారంగా ఈ లోకములో ముందుకు కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దీవెనాశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి కావాల్సినటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరములో మనకు అనుగ్రహించాలని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థన చేస్తూ మనందరం కూడా దాని కొరకు ఎదురు చూచేటటువంటి వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన యొక్క జీవితాలు దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామములో ఫలభరితమైనటువంటి జీవితాలుగా ఉండాలి అని అంటే మనం ఏమి చేయాలి, ఎలా జీవించాలి అనేటటువంటి విషయాన్ని కొద్ది నిమిషాల పాటు మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 15 వచనాలను మనము చదువుగా చూసి ఉంటూ ఉన్నాము. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవాది దేవుడు ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని ఇక్కడ నీకు నాకు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏంటా ఉన్నతమైనటువంటి మాట అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా, 3వ వచనాన్ని మనం చూస్తే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు ఏమై ఉన్నారు? ఉన్నామా? దేవాది దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అని దేవాది దేవుడు అంటూ ఉన్నాడు. దేవాది దేవుడు ఆ మాట అంటూ ఉన్నప్పుడు నా హృదయం అనేటటువంటిది ఏమవ్వాలంటే, నిజంగా వాక్యము చేత నీవు నేను హెచ్చరించబడుతున్నటువంటి వాళ్ళమైతే మన యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే, నిజంగా నేను పవిత్రుడా, నేను పవిత్రురాలను అనేటటువంటి విషయాన్ని దేవాది దేవుడు నీకు నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన ఇదిగో గడిచినటువంటి సంవత్సరములో నీ జీవితం అనేటటువంటిది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామానికి భయంకరమైనటువంటి రీతిలో పవిత్రంగా ఉందా లేదనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం పవిత్రంగా జీవించామా? మన మాటలు పవిత్రంగా ఉన్నాయా? మన ఆలోచనలు పవిత్రంగా ఉన్నాయా? మన క్రియలు పవిత్రంగా ఉన్నాయా? మన నడవడిక పవిత్రంగా ఉందా? దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, మనందరం కూడా దేవాది యొక్క ఉన్నతమైనటువంటి కనుదృష్టికి ఎలా ఉండాలంట? పవిత్రులంగా ఉండాలి అనేటటువంటి మాటను దేవాది దేవుడు నీకు నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనలో ఆ విధమైనటువంటి పవిత్రత లేకపోతే దేవుని యొక్క మాటలు మనం వినలేము.
దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలకు మనము వారసులము కాలేము అనేటటువంటి విషయాన్ని దేవాది దేవుడు నీకు నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనందరం కూడా దేవాది దేవునికి ఇష్టలంగా ఉండాలని దేవాది దేవుని యొక్క ఆశ. మనందరం కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామములో ప్రశస్తమైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితాలను కలిగినట్టుగా వారు ఉండాలనేటటువంటిది దేవాది దేవుని యొక్క కాంక్ష. అందుకే దేవాది దేవుడు అంటాడు 11వ వచనంలో మనం చూస్తే, మీ యందు మీ సంతోషము అని అంటున్నాడా? మనలో దేవాది దేవుడు సంతోషించాలంటండి. మనలో ఉన్నటువంటి వాడు మన యొక్క దేవుడు. అసలు మొట్టమొదటి విషయం ఏంటంటే, మనలో దేవుడు ఉన్నాడా? దేవాది దేవుడు ఉంటే రాసులోచనమ్మ గారు చక్కగా తల ఊపారు. దేవుడు ఉన్నాడంట, ఉన్నారు అని. దేవాది దేవుడు నీలో నాలో ఉంటే మన జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాల. దేవాది దేవుడు నాలో ఉంటే నా జీవితం నాకే ఆశీర్వాదకరంగా ఉండాలా. నా జీవితము నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలా. నా జీవితము నా సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక చిన్న మాట, దేవాది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామములో ఇంకో విషయాన్ని మనము యెషయా గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము ఈ 62వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఒకవేళ దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామములో గడిచినటువంటి సంవత్సరములో నేను ఐఎమ్ వెల్ అండ్ గుడ్ అని నన్ను నేను తట్టుకుంటే అది నాకేమాత్రం కూడా ప్రయోజనకరమో కాదు. నా గురించి దేవాది దేవుడు శ్రేష్టమైనటువంటి ప్రశంస వాక్యులను మనకు అందచేయాల. నా గురించి నా భార్య మంచి సాక్ష్యం ఇవ్వాల. నేను చాలా సందర్భాలు చెప్తా మాట. నా గురించి నా తల్లిదండ్రులు మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలి. నా గురించి నా పక్కింటి వాడు మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకు? నేను మాట్లాడే మాటలు నా ఇంట్లో వరకు కాదు కానీ నా పక్కింట్లో కూడా వినబడుతుంటాయి. నా గురించి నా పక్కింటి వాడు కూడా ఏం చేయాలా? సాక్ష్యం ఇవ్వాలా. నా కుటుంబం గురించి నేను నివసిస్తున్నటువంటి వీధిలో సాక్ష్యం ఇవ్వాలా. ప్రియమైనటువంటి వాళ్ళరా, అది దేవాది దేవుడు మనలో నివసించటం అంటే. దేవాది దేవుడు మనలో నివసించడం అంటే శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని నేను కలిగి ఉండాలి అనేటటువంటి మాట. దేవాది దేవుని యొక్క శ్రేష్ఠ నామములో మనం ఎలా ఉన్నామో, ఒకవేళ గడిచినటువంటి సంవత్సరములో దేవునికి అయిష్టులుగా ఉన్నామేమో, లేకుంటే దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామములో భర్తకు భార్య, భార్యకు భర్త అయిష్టులుగా ఉన్నారేమో, ఒకవేళ తల్లిదండ్రుల పట్ల పిల్లలు అయిష్టులుగా ఉన్నారేమో, నీవు నేను నివసిస్తున్నటువంటి ప్రాంతంలో నీ కుటుంబం ఉంటే ఒక అయిష్టత మన వీధిలో ఉన్నటువంటి వారికి ఉంటూ ఉందేమో. అబ్బా ఆ ఇంట్లో వాళ్ళ, అబ్బా వాడా అనేటటువంటి మాటను మనము వింటూ ఉన్నామేమో. కనీసం ఈ 2024వ సంవత్సరంలోనైనా ఆ విధమైనటువంటి మాటలు మన యొక్క జీవితాల్లో ముగింపుకు వచ్చి మంచి మాటలను వినడానికి కావాల్సినటువంటి కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనము ప్రార్థన చేయాలి. అందుకే చూడండి 4వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, విడుబడదానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. తర్వాత అంటాడు, హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. ప్రియమైనటువంటి వాళ్ళరా, హెప్సిబా అంటే అర్థమేంటి? ఇష్టురాలు. బ్యూలా అంటే అర్థమైంది? బ్యూలా అంటే అర్థమైంది? పతివ్రత. ప్రియమైనటువంటి వాళ్ళరా,
దేవాది దేవుడు అంటున్నాడు, ఓ నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, మొట్టమొదటిగా ఈ యొక్క సాంసారిక జీవితంలో ముందుకు కొనసాగుతున్నటువంటి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రతివ్రతగా ఉన్నావా? అయ్యలారా మీరు ప్రతివ్రతలుగా ఉన్నారా? అమలారా మీరు ప్రతివ్రతలుగా ఉన్నారా? దేవాది దేవుడు అంటాడు, ఒకవేళ గడిచినటువంటి సంవత్సరం ఆ విధమైనటువంటి స్థితి లేదేమో. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన యొక్క ఆలోచనలో కూడా ఈ అడల్టరీకి సంబంధించినటువంటి ఆలోచనలు నీవు నేను చేస్తే దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి రీతిలో మనము వ్యభిచారులమై ఉన్నామనేటటువంటి మాటను దేవాది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని దృష్టికి నీవు నేను ఎలా ఉండాలంటే పతివ్రతలుగా ఉండాలి అని అంటాడు. మన పతివ్రత జీవితాన్ని బట్టి దేవాది దేవునికి మనము ఇష్టలుగా ఉండడానికి దేవాది దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు అనేటటువంటి మాటను దేవాది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎంతమంది ఈ భార్యాభర్తలు గడిచినటువంటి సంవత్సరంలో ఈ విధమైనటువంటి ఇల్లీగల్ విషయాలను బట్టి గొడవలు పడ్డారో, ఎంతమంది ఇల్లీగల్ విషయాలను బట్టి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో కొట్టుకున్నారో, తిట్టుకున్నారో, పోలీస్ స్టేషన్లకు వెళ్ళారో. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి ఆశీర్వాదాలు, ఫలభరితమైనటువంటి దీవెనలు అనేటటువంటివి నీవు నేను పొందాలంటే ఇవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో నుంచి మనము తీసివేసుకోవాలని దేవాది దేవుడు నీకు నాకు గుర్తు చేస్తున్నాడు. అందుకే ఈ యొక్క యోహాను సువార్తలను మనం వచ్చేటప్పటికి 15వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, నా యందు నిలిచి ఉండండి అనేటటువంటి మాట మాట్లాడతాడు. ఆయన యందు నిలిచి ఉంటే మనం దేవునికి ఇష్టలము. ఆయన యందు నిలిచి ఉంటే మనము పవిత్రమైనటువంటి జీవితాలను జీవించటానికి దేవాది దేవుడు నీకు నాకు కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయనలో ఉండడం అంటే ఎలాగా? ఆయనలో మనలో ఆయన ఆ శ్రేష్టమైనటువంటి అవినాభావ సంబంధాన్ని కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. ఆ విధంగా మనము నిలిచి ఉన్నప్పుడు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామములో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలతో మనము దీవించబడతామని, ఫలభరితమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారంగా ఉంటామని దేవాది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే నీవు నేను, మనలో దేవాది దేవుడు, మనము దేవునితో ఎలాగా ఏకీభవించి ఉంటూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పాస్టర్ గారు నాకు ప్రార్థన చేశారు, అయ్యా బలను సమీపిస్తూ ఉన్నాము అని అంటూ ఒక మాట మాట్లాడాను. ఎస్, నిజమైనటువంటి మాట. ఎంతమంది ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చి ఉన్నారో? ఎస్, అందరూ ప్రార్థనాపూర్వకంగా రాట్లా ఎడకే 100% ఇది ఒప్పుకోదగినటువంటి వాస్తవిక సత్యం. అంతే, యాదృచ్ఛికమైనటువంటి రీతిలో తీసుకోకపోతే, ఇదిగో నా పక్కన ఉన్నటువంటి వాడు ఏమైనా అనుకుంటాడేమో, నేను తీసుకోకపోతే ఈమెమని అనుకుంటుందేమో, లేకుంటే బలలో ఆ పాత్రలు మన దగ్గరికి తీసుకుని రాబడినప్పుడు మనం గొమ్ముగా ఉండి ఇటన్నాం అనుకోండి, పాస్టర్ గారు ఏమనుకుంటారో అనేటటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి ఆలోచనలతో ఇందులో పాలు పంపులు పొందాల్సిన అవసరమో లేదు. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి యందును. ఎలాగానంటే భయభక్తులు కలిగి ప్రార్థనాపూర్వకంగా ప్రశస్తమైనటువంటి జీవిత విధి విధానాలు కలిగి ఇందులో నీవు నేను పాల్పంపులు పొందాల. ప్రియమైనటువంటి వాళ్ళరా, బలలో పాల్పంపులు పొందడం అంటే సాహసం అండి, చిన్న విషయం కాదు ఇది. బలలో చేయి ముంచటం అని అంటే, ఆయన ప్రశస్తమైనటువంటి బలలో మనం చేయి పెడుతున్నామంటే ఒంటిలో సెగ పుట్టాల, ఒంటిలో దడ పుట్టాల. ఎస్, ఏదో లేదు రొట్టె ఇచ్చాడు కదా,
అంత గ్లాసులో అది ఇచ్చేశారు కదా, తాగేసి వెళ్ళిపోయినామని అనుకుంటే దానివల్ల నీకు నాకు ఉపయోగమో లేదు. అదేముందులే, అంతా ఉండేది దాంట్లోనే. నీ ఇష్టానుసారమైనటువంటి రీతిలో దాంట్లో ఉండడానికి వీలు లేదు. ఈ బలను తీసుకున్న తర్వాత మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉన్నామనేటటువంటి ఆ కాన్షియస్ నీలో నాలో ఉండాల. మన మాటలు, మన ప్రవర్తన, మన చూపు అంతా కూడా దేవాది దేవునికి అంగీకారయోగ్యంగా ఉండాలనే దేవాది దేవుడికి. ఇక్కడ దీన్ని తీసుకొని పక్క పోయి బార్లో తాగితే, నువ్వు తీసుకున్న తర్వాత నీ ఇష్టానుసారమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటే, నీ ఇష్టానుసారమైన రీతిలో నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, దేవాది దేవుని యొక్క ప్రశస్త దీవెన ఆశీర్వాదాలు అనేటటువంటివి మనము పొందలేము అనేటటువంటి మాటను దేవాది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సంవత్సరం వెంబడి సంవత్సరము నా జీవితాల్లో దేవాది దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు, గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో అత్యధికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల మన యొక్క జీవితాల్లో కలగాల. వయస్సు పెరుగుతూ ఉన్నంత కొద్దీ మన యొక్క జీవితాల్లో ఏమి కలగాలని అంటే, దేవాది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామానికి మహిమకరమైనటువంటి జీవితాలు మనము కలిగి ఉండాలనేటటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము చూస్తే, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుష్యుడు, ఏ భేదం లేదు. పోపు దగ్గర నుంచి నూతనంగా బాప్తిస్మం పొందుకొని సంఘములో నూతన విశ్వాసిగా వచ్చినటువంటి వాడి దగ్గర వరకు కూడా ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని, నేనేంది, నాకు అంతా తెలుసు, నేను 10 మందికి వాక్యం చెప్తాను, 100 మందికి నేను ప్రార్థన చేస్తాను. దేవాది దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నా దీవెన ఆశీర్వాదాలు నువ్వు పొందుకొని ఫలభరితమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలంటే, ఓ నా ప్రియకుమారుడు, నా ప్రియకుమార్తె, పరీక్షించుకోవాలి. నువ్వు కేవలము బలలో పాల్పంపులు పొందుతున్నప్పటికి మాత్రమే కాదు, కానీ ప్రతి నిత్యము నా జీవితాలను మనము పరీక్షించుకునేటటువంటి వారంగా ఉండాలి. నేను ఎలాగున్నాను? నేను క్రైస్తవుండి కదా, దేవుని చేత ముద్రించబడిన వాడిని కదా, దేవుని యొక్క పవిత్రమైనటువంటి రక్తంతో కడగబడినటువంటి వాడిని కదా, నేను ఎలా జీవించాలి, నేను ఎలా మాట్లాడాలి, నేను ఎలా ప్రవర్తించాలి? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక విషయాన్ని నేను గమనించి చెప్తాం చక్కగా. ఇప్పుడు ఒక పంతులు ఉన్నాడు అనుకోండి, అతను జంజం వేసుకొని అడ్డగుడ్డ కట్టుకొని పూజ చేసేసి నేరుగా పోతా సినిమా హాల్లోకి వెళ్ళేసి టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళిపోతాడు. వాడిని అంటారా? ఎవరేమంటారు? ఖాజీ ఉన్నాడు, నమాజ్ చేస్తాడు, ఇమాము ఉన్నాడు, ప్రవచిస్తాడు, దేవుని యొక్క మాటలు నిలబడి అక్కడ, వాడు సినిమాకి వెళ్ళిపోతాడు. వాడిని అంటారా? అంటారు. ఒక పాస్టర్ గారు సినిమా హాల్ దగ్గర కనపడినా కూడా ఏమంటారు? ఎందుకంటారు? లోకానికి తెలుసండి మనము ప్రత్యేకించబడినటువంటి వాళ్ళమని, ప్రత్యేకించబడినటువంటి వాళ్ళంగా మనము జీవించాలని. ఈ లోక సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి విశ్వాసములో కొనసాగుతున్నటువంటి వారికి లేనటువంటి ఆ కల్ట్ అనేటటువంటిది కేవలం ఎవరికి ఉందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తములో కడగబడినటువంటి వారికి ఉంది. గడిచినటువంటి సంవత్సరంలో ఆ విధమైనటువంటి జీవితాన్ని నీవు నేను జీవించి ఉంటే, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఫలితాలు నా జీవితంలో ఉండాలా. ఒకవేళ లేవు అని అంటే మనల్ని మనము పరీక్ష చేసుకోవాలా. ఎందుకు లేవు? నేను అనుకున్నటువంటిది ఎందుకు జరగలేదు? ఈ సంవత్సరం అన్న ప్రభువా, జరగడానికి కావాల్సినటువంటి నీ కృప నాకు దయచేయి. ఆయనలో నిలిచి ఉండడానికి, ఆయన వాక్యములో నిలిచి ఉండడానికి, ఆయన ప్రార్థన సహవాసములో నిలిచి ఉండడానికి
మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేటటువంటి మాటను దేవాది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నా మాటలు యందు నిలిచి ఉన్నది. ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నాయా? నిజంగా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నా మాటలు మీ యందు నిలిచి ఉంటే అప్పుడు అంటాడు దేవాది దేవుడు, మీకు ఏది ఇష్టమో అది అడగండి. దేవుని యొక్క వాక్యము నీలో నాలో సమృద్ధిగా ఫలించకుండా, దేవాది దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా, ఎన్ని కన్నీటి ప్రార్థనలు చేసినా దేవాది దేవుడు అంగీకరించడానికి సంసిద్ధంగా లేదు. ఎందుకంటే నీలో వాక్యానుసారమైనటువంటి జీవితము లేదు. మొట్టమొదటిగా నీకు నాకు కావాల్సింది ఏంటంటే వాక్యానుసారమైనటువంటి జీవితము అవసరం అనేటటువంటి మాట దేవాది దేవుడు గుర్తు చేయి. ఎందుకు అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, కీర్తనకారుడు చెప్తాడు 119వ సంకీర్తన 11వ వచనంలో, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు, నా భార్య ఎదుట నేను పాపము చేయకూడనట్లు, నా భర్త ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు, ఇదిగో నా పిల్లల ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు, నా తల్లిదండ్రుల ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు కాదు. ఏమంటున్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఉందా? నిజంగా దేవుని యొక్క వాక్యము నీలో నాలో ఉంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం పాపం చేయమండి. మనం పాపము చేయకుండా ఎప్పుడైతే ఉంటూ ఉన్నామో దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు దేవాది దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడంతే. ఒకవేళ నీవు అడగకపోయినా దేవుడు నీకు ఏది అవసరమో, నీ కుటుంబానికి ఏది అవసరమో, నీ సంఘానికి ఏది అవసరమో అది ఇవ్వడానికి దేవాది దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ 2024వ సంవత్సరంలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన యొక్క జీవితాలు ఫలభరితమైనటువంటి రీతిలో ఉండాలి అని అంటే మనము దేవునిలో నిలిచి ఉండాలా, దేవుని యొక్క మాటలు మనలో నిలిచి ఉండాలా. మూడో విషయము, దేవాది దేవుడు అంటాడు, నా ప్రేమ యందు నిలిచి ఉండడే. దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండాలంట. దేవాది దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఏమాత్రం కూడా డంబముగా ప్రవర్తించినటువంటి ప్రేమ, సహించేటటువంటి ప్రేమ. ప్రియమైనటువంటి వాళ్ళ చర్చి నుంచి ఇంటికి పోయామండి. అమ్మగారిని చక్కగా వంట చేసి పెట్టారు. పాపం ఉప్పే తక్కువైంది, కారమే ఎక్కువైంది. చస్ ఏది దేనికి నువ్వు చిన్న విషయంలోనే నువ్వు ఓర్చుకోలేకపోతే పెద్ద విషయాన్ని నువ్వేం ఓర్చుకుంటావు? ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్బా ఏమండి 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 ఏమమ్మా పండగ వస్తుందండి. వచ్చింది. నెల్లూరులో కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ పెట్టారండి, పట్టు చీర కావాలండి. ఇప్పుడు కాదులే మళ్ళా చూస్తానని అనుకోండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళైతే వాణిల్లి పాపము ప్రతిసారి నెల్లూరులో అంగడి పెట్టినప్పుడల్లా కొనిచ్చాడు మా ఇంటి ఆయన కోక. ఈ సంవత్సరం కొనిలేకపోయినాడు అని అనుకుంటే అది ప్రేమ. చెప్పా ఏడాదికి ఒక కోకోడు కొనికపోతే నువ్వే మొగుడువయా అని అంటే అదేం ప్రేమ? అంతే కదండి. ప్రియమైనటువంటి మా ఇంటి ఆయన అంటే వాళ్ళు ఇష్టము, అబ్బా నా ఆవిడంటే నాకు వాళ్ళు ఇష్టము. ఎందుకు? కూరలో ఉప్పు వేసిన కారం వేసిన చెడా మడ తిట్టేస్తా. అదే ప్రేమ? నీకు చీర కొనికపోతే నువ్వు ఏవా అంటమా ప్రేమ? ప్రభునందు ప్రేమ చిన్న చిన్న విషయాల్లోనే మనలో ఏమి లేదంటే దేవాది దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి దీర్ఘశాంతం అనేట, అసలు శాంతమే లేదు. దీర్ఘశాంతం కాడికి ఆడబోవాలి మనము. ఏడ ఓర్చుకుంటున్నాము?
ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా సందర్భాల్లో దేవాది దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు అనేటటువంటివి కోల్పోవడానికి కారణం ఏంటంటే మనలో ప్రేమరాహిత్యము. నీ భర్తను నువ్వు భార్యను ప్రేమించుకోలేకపోతే, నీ బిడ్డల్ని ప్రేమించుకోలేకపోతే ఈ లోకాన్ని ఏం ప్రేమిస్తావు? దేవాది దేవుడు అంటాడు, ఇదిగో ఎవరిని ప్రేమించాలయ్యానంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎంతమందిని ప్రేమించగలుగుతూ ఉన్నాము? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ 2024 సంవత్సరము నా జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనందరం కూడా దేవాది దేవునికి ఏమి ఉండాలంటే ఇష్టలముగా ఉండాలా. దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కనిదృష్టికి మనము ఎలా ఉండాలంటే పతివ్రతలముగా ఉండాలంటే ఏం చేయాలనంటే దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి రీతిలో మనము దేవునిలో నిలిచి ఉండాలా. దేవుని యొక్క మాటలు మనలో నిలిచి ఉండాలా. మనము దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండాలనేటటువంటి విషయాన్ని దేవాది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అలా మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఈ సంవత్సరము నీకు నాకు ఇస్తున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటంటే, చూడండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఇదిగో యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడను, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. అట్టి శ్రేష్టమైనటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రత్యేకంగా ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నేను చేయాల్సినటువంటి ప్రార్థన, అయ్యా నీ చేతిలో నేను ఉండాలా. ఇదిగో నీ శ్రేష్టమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను పొందినటువంటి వాడిగా నేను ఉండాలా. నేను నా కుటుంబానికి దీవెనకరంగా ఉండాలా. ఇదిగో నా కుటుంబము మేము నివసిస్తున్నటువంటి ప్రాంతానికి దీవెనకరంగా ఉండాలా. ఇదిగో మా ప్రాంతము మా యొక్క నెల్లూరు పట్టణానికి దీవెనకరమైన రీతిలో ఉండాలా. అట్టి శ్రేష్టమైనటువంటి కృప, అట్టి శ్రేష్టమైనటువంటి జీవిత విధానాలు నీవు మాకు అనుగ్రహించి ఆశీర్వదించి ముందుకు నడిపించయ్యని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందామండి. దేవాది దేవుడు నీతనతో మాట్లాడి ఉంటూ అన్నాడు, నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె, మరొక నూతన సంవత్సరంలో నేను నిన్ను ప్రవేశింపచేశాను. గడిచినటువంటి సంవత్సరంలో నువ్వు ఎలా జీవించి ఉన్నావో నీకు తెలుసు. నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావో నాకు తెలుసు. ఇదిగో నీకు రక్షణ, నీ కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణ, నీ కొరకు సిద్ధపరిచినటువంటి బహుమానము నా దగ్గర ఉంచుకుని ఉన్నాను. ఎందుకో తెలుసా? ఫుల్ ప్రెడ్జ్డ్గా నీవు నన్ను సంతోషపెట్టలేదు. ఫుల్ ప్రెడ్జ్డ్ వాక్యానుసారమైనటువంటి జీవితము నీలో లేదు. అందుకే గత సంవత్సరం నువ్వు తీసుకున్నటువంటి వాగ్దాన ఫలాన్ని నువ్వు ఇంకా పొందలేదు. గత సంవత్సరంలో నువ్వు చేయాలనుకున్నటువంటి పనులు నీవు చేయలేకపోయావు. కారణం ఏంటంటే నువ్వు నాకు ఇష్టడుగా లేవు, నువ్వు నాకు ఇష్టరాలుగా లేవు. నీవు నా కనుదృష్టికి ప్రతివ్రతగా లేవు. నీ హృదయంలో మాలిన్యం ఉంది, నీ ఆలోచనలో మాలిన్యం ఉంది, నీ చూపుల్లో మాలిన్యం ఉంది, నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ నడవడికలో మాలిన్యం ఉంది. అయితే వాటన్నిటినీ తీసివేసుకోవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, నాలో నిలిచి ఉండడానికి ఇష్టపడినట్లయితే, నాలో నీ మాటలు ఉండడానికి ఇష్టపడినట్లయితే, నా ప్రేమలో నువ్వు ఉండడానికి ఇష్టపడినట్లయితే, ఈ 2024 సంవత్సరము తప్పకుండా నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ, అవునని ఆయన అట్టి కృప నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తా. దేవాది దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు మరొక నీ పక్కన వాడికి కాదు, నీ వెనక ఉన్నటువంటి వాడికి కాదు. అమ్మ నీ పక్కన ఆమె కాదు, నీ అనుకున్నటువంటి ఆమె కాదు, నీ ముందు ఉన్నటువంటి ఆమె కాదమ్మా. దేవాది దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు.
నాతోనే మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగినటువంటి నా ప్రభు వందనాలు. నూతన సంవత్సరంలో 6 దినాలు మమ్మల్ని మరలా కాచి కాపాడి సంరక్షించారు. 7వ దినమున నీ కృపాశ్రమ ఎదురుకు మమ్మల్ని తీసుకుని వచ్చారు. మీకే స్తోత్రాలు నాయన. వాక్యమైనటువంటి దేవుడవు, మా మధ్యలో ఆత్మ సంచారము చేస్తున్నటువంటి దేవుడవు, మాలో ఉన్నటువంటి దేవుడవు నాయన, మాతో చక్కగా మాట్లాడుతున్నటువంటి దేవుడవు నా తండ్రి, నీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ప్రభువా, నీ ఉన్నతమైనటువంటి నామములు నాయన మేమందరము ఫలభరితమైనటువంటి జీవితాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నటువంటి దేవుడవయ్యా తండ్రి. ఆ ఫలాలు ఫలించడానికి మా జీవితాలు ఎక్కడ అయోగ్యముగా ఉన్నాయో మీకు తెలుసున నాయన. నా జీవితం ఎక్కడ అయోగ్యంగా ఉందో నీకు తెలుసున తండ్రి. దాన్ని తీసివేయండి నా ప్రభువా. నీ మహిమోన్నతమైనటువంటి కనుదృష్టికి నేను ఇష్టడుగా జీవించడానికి కావాల్సినటువంటి కృప, నీకు ఇష్టరాలుగా జీవించడానికి కావాల్సినటువంటి కృప, నీ కనుదృష్టికి మేము ప్రతివ్రతముగా జీవించడానికి కావాల్సినటువంటి కృప మాకు అనుగ్రహించి మీ దివ్య ఆశీర్వాదాలకు మేము వారసులం అవడాన్ని మాత్రమే కాదు కానీ నాయన, మేము నడుస్తున్నటువంటి మార్గము అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి తండ్రి, ఇదిగో నా ప్రభా, ఈ 2024వ సంవత్సరంలో మా ధ్వజమును నీ సన్నిధిలో ఎత్తి అనేక మందిని ఆకర్షించడానికి కావాల్సినటువంటి కృప నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి అనుగ్రహించి ఆశీర్వదించి ముందుకు నడిపించి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు ప్రభుల శ్రేష్ఠ నామములో ఈ మనవులను మీకు సమర్పించడానికి వేడుకొంచు నామ తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య